విశాఖ వేదికగా సిఐఐ 30వ భాగస్వామి సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న సదస్సుకు ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 8 హాళ్లలో ప్రధాన వేదిక, ముఖాముఖి సమావేశాలకు వీలుగా ఛాంబర్లు, అలాగే డైనింగ్ హాళ్లు, ప్రముఖులకు క్యాబిన్లు సిద్ధం చేశారు. ఇంకా స్టాల్ ఏర్పాట్లకు వీలుగా క్యాబిన్లు నిర్మించారు. ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో సదస్సు ప్రాంగణంలో ఇప్పటికే గట్టి బందోబస్తు చేపట్టారు. ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై విశాఖ నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏవైతే పార్ట్నర్షిప్ సమ్మిట్ కి సంబంధించి విశాఖ వేదిక కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుతం సెట్స్ అన్ని కూడా వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే పర్యవేక్షణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 12వ తేదీ కల్లా మొత్తం కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అధికారులకు ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే 13న సిఐఐ రాష్ట్ర అధికారులతో భేటీ కానున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే 14వ తారీఖున రాష్ట్ర ఉపరాష్ట్రపతి గవర్నర్ రాకతో కలెక్టర్ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి మైదానంలో 14-15 తారీఖుల్లో జరగనున్నటువంటి భాగస్వామ్య సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఏవైతే బిల్ గేట్స్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో అయితే మనం ఉండడం జరిగింది. పూర్తిగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్ గా అలాగే ఎంతో అఫీషియల్ గా వివిఐపీస్ వస్తున్నారు కాబట్టి వాటికి కావలసినటువంటి సదస్సుకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఉండాలి, వాటిలో భాగంగానే ఒక హాల్ కి సంబంధించినటువంటి ప్రజెంట్ మనం చూడొచ్చు, మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నారు. బిల్ గేట్స్ తో చర్చలు జరుపుకోవడానికి కావాల్సినటువంటి ఏవైతే ఒక రూమ్ తాలూకా డెమోలో అయితే మనం ఉండడం జరిగింది. దీనికి ఇప్పటికే అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. సుమారుగా దేశ విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అలాగే ఏవైతే సీ పోర్ట్ కి సంబంధించిన ఏరియాల్లో ఏవైతే పరిశ్రమలు రాకకు సంబంధించినటువంటి విషయం మీద కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి సర్వైకంగా పనులు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. వచ్చినటువంటి బిల్ గేట్స్ కి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఉండాలి, ఆ సదుపాయాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చాలా సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఈ నెల 12వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి గవర్నమెంట్ కి అప్పచెప్పే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒక్కొక్క రూము చూడొచ్చు, చాలా హైజెనిక్ గా, పైన చూస్తే అన్ని టెంట్లుగా కనిపించినప్పటికీ కూడా చాలా హైజెనిక్ గా ప్రతి రూమ్ ని కూడా డెకరేట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కింద ఫ్లోర్ నుంచి సైడ్ ఉన్నటువంటి వాల్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్ గా, చాలా స్పష్టంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ డెలిగేట్స్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి విషయాల్లో కూడా చాలా చక్కటి వాతావరణాన్ని చూపించే విధంగా వీళ్ళు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. 14-15 తారీఖుల్లో జరగబోతున్నటువంటి ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం 2000 మంది పైచిలకు ఎక్కడికక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు అయితే ఇక్కడికి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఢిల్లీ బాంబు పేలుడుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే మరింత భద్రత అయితే ఇక్కడ పెంచినట్టుగా కూడా ఇప్పటికే సిపి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ విశాఖ వేదికగా, అందమైనటువంటి విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఈ సదస్సుకు సంబంధించి ఏదైతే 14-15 తారీఖున జరగబోతున్నటువంటి సదస్సుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఒక రోజు ముందుగానే నారా చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ తో పాటు కూడా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే ఉంది. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకునే విధంగా అయితే ఈ కార్యక్రమాలన్నీ జరిగే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 14-15 తారీఖులు జరుగుతున్నటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ సమ్మిట్ ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని జిల్లా యంత్రాంగం అందరూ కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూస్తున్నాం. కెమెరామెన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.